ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 18వ వచనము. నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అరణ్యములో ఏ తోడు లేని అనాథగా మిగిలిన హాగరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు హాగరు, మొదట నీ కుమారుని నువ్వు చేతిలోకి తీసుకో, వానికి నేను తోడుగా ఉండి వాడిని గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి ఆ సమయానికి వారికి కావలసిన దాహమును తీర్చి ఆ దినము నుంచి కూడా దేవుడు హాగరుకి తన కుమారుడికి కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడంటే నీ జీవితాన్ని దేవుడు చూశాడు, నీ స్థితిగతుల్ని దేవుడు చూశాడు. నువ్వు చేస్తున్న ఆ వేదనకరమైన కన్నీటి ప్రార్థనను దేవుడు చూశాడు గనక ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు హాగర్ని తన భర్త పంపివేసినప్పుడు ఎవరున్నారండి తోడు? అప్పటి వరకు అబ్రహాము చెంతన ఆహారం ఉంది, నీళ్లున్నాయి, జనాలున్నారు, రక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకరోజు అవన్నీ కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. దేవుడు అంటూ ఉన్నాడు, నేనే నీకు తోడై ఉంటానని. హల్లెలూయా. ఈరోజు బాధపడుతున్నావా? నా అనేవాళ్ళు లేరని, వెలివేయబడ్డానని, సమస్తము కోల్పోయానని, దూరమైపోయానని బాధలో ఉన్నావా? యేసయ్య వైపు చూచి ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. దేవా, సమస్తము ఇక నుంచి నీవే నాకు అన్నీ కూడా, నన్ను నడిపించయ్యా, నాకు తోడై ఉండయ్యా, నా ప్రక్కన నువ్వు నిలువయ్యా అని ఒక్క మాట ఈరోజు ఈ వాగ్దానం వినుచుండగా నువ్వు పలికితే గనక ఆనాడు హాగరుకి ఇష్మాయేలుకి తోడై ఉన్న దేవుడు ఈ రోజు నుంచి సమస్తము నీకు ఆయనే తోడై ఉండి గొప్పగా నిన్ను బ్లెస్ చేస్తారు ఆయన. ఆమెన్. ఎందుకంటే ఒంటరి వారి పక్షాన దేవుడు ఎప్పుడూ ఉంటాడండి. ఒంటరైన వాడు 1000 మంది అవుతారని చెప్పాడు దేవుడు. ఆయన సన్నిధిలో యథార్థమైన జీవితం కలిగి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టాడండి. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, కానీ ప్రభు మార్గాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కష్టమైన, ఇబ్బంది అయినా ఏదైనా ఆయన మీద ఆధారపడు. ఆయన చేసే కార్యాల కొరకు ఓర్చుకుని జీవించు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా పాపము చెయ్యొద్దు. నీ శత్రువుల్ని ప్రేమించు. దేవుని ఆజ్ఞను ఎల్లప్పుడూ ఒక వస్త్రం వలె ధరించుకో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. నీకు నచ్చిన వారినే, నిన్ను మెచ్చిన వారినే నీవు ప్రేమించడం కాకుండా నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయి. నిన్ను గాయపరిచిన వారిని నీ అనుదిన ప్రార్థనలో పెట్టు. అయ్యా, వారిని కూడా దీవించయ్యా అనే ఒక మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉండు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎలాగో తెలుసా? ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడైన ఇష్మాయేలు ఆ అరణ్య ప్రాంతంలో గొప్పవాడయ్యి వీలు కాడాయననుంది, అంత గొప్ప పనివాడయ్యేంత వరకు, అంత గొప్పవాడయ్యేంత వరకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు. నేటి వరకు ఇష్మాయేలు సంతానం ఎలా దీవించబడుతుందో అలాగ నీవు ఆదరించబడతావు. నీ సంతానము కూడా అలాగ గొప్పగా వర్ధిల్లుతారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.